హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ 6. కాదు చిచి 6 అయిపోయింది కదా. ఎపిసోడ్ 7 మనమైతే లాస్ట్ ఎపిసోడ్లో ఐరన్ అయితే తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనమైతే మైనింగ్కి అంటే లాస్ట్ ఎపిసోడ్లో మనము ఇది ఏంటో ఈ బ్రిడ్జ్ వ్లాగ్ని అయితే మనమైతే వ్లాగ్ అనే వస్తుంది, అదైతే చేసాం. కాబట్టి ఈ ఎపిసోడ్లో మనం మనకి ఇది నార్మల్ లాగ్ దాన్ని అయితే మనమైతే అదే గైస్ బ్రౌన్ కలర్ లాగ్. అబ్బా యాక్చువల్లీ డర్ట్ దీంతో తీయకూడదు, పర్వాలేదు. ఓకే ఇదేనా? ఇదేం వుడ్? ఇక్కడ అవ్వదులే కానీ ఇలాంటి ట్రీస్. చిన్న కవ్. ఓకే నేను చూడండి చేత్తో వేస్తున్నా, అందుకే టైం పడుతుంది. అదే యాక్స్ ఉంది కదా, ఇంత స్లో అవుతుంది ఏంటబ్బా అని నేను అనుకుంటున్నా. ఇవి కూడా మనకు ఒక 64 జాలేమో. ఇల్లు మిగతాదంతా స్టోన్తో కడదాం. స్టోన్కి కూడా మనకు మైనింగ్ చాలా టైం పడుతుందేమో. ఈ ఎపిసోడ్లో మనమైతే అంతా ఇప్పుడు 64 ఇదైతే తీసుకోవాలి. మనం ఇంకా 64 స్టోన్ కూడా ఫస్ట్ 10 out of 10 ఏరియా కూడా ఒక ప్లేస్లో మనం సెర్చ్ అయితే చేసుకోవాలి. ఓకే పదరా. ఓకే డన్. ఎన్ని వచ్చాయి? 16 వచ్చాయి. ఇంకా 50 అయితే పక్కా గైస్. 64 బ్యాచ్ అవ్వకపోయినా కానీ. ఓకే డన్. అనదర్ వన్. హనీబీయా? హాయ్ హనీబీ. అమ్మ కుట్టిందంటే అలా ఏమి ఉండదు గేమ్లో, నాకు తెలిసి. ఏమో చెప్పలేము. హార్స్, అరే ఇది ఎవరు పెట్టారు గాల్లో? హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఓకే వుడ్ యాక్స్ పవర్ అయిపోతున్నట్టుంది. అబ్బో 2xవి హెల్త్. స్టిక్ మనం ఇందాక ఇక్కడ డై అయ్యామా ఏంటి? లేదు 41 64 సరిపోతాయి అనుకుంటా. 5 out of 5 ఏరియా అసలు వద్దు, మరీ చిన్నదైపోతుంది ఏమో. 5 out of 5 చిన్నదైపోతుంది గైస్. 10 తీసుకుందాం. మార్కింగ్ కోసం డర్టే వాడదాం, మిగతా ఇవన్నీ యూజ్ చేయడం వేస్ట్. 51 బాగానే వచ్చేసింది మనకి. ఇదేంటి బ్రిడ్జ్ లాగో ఏదో ఉంది కదా సంథింగ్, ఇదే చాలా టైం పడుతుంది. దీని ఏమంటారు? ఓక్ లాగ్. ఓకే ఇది ఓక్ లాగ్ మనకి. $58, $59, $60, $61, $62 పడలేదు. 63, 64 కాదు 63 ఏంటా మనకి? 63 ఏంటిది? ఓడి అమ్మో హనీ పోయింది. హనీ వచ్చిందా? స్ట్రిప్డ్ బ్లిచ్ లాగా అయితే. మష్రూమ్ మన సిరీస్లో మనమైతే ఇదే ఫస్ట్ టైం చూద్దాం. దొరికిందేగా ఇంకా తినేద్దాం ఐడియాలోనే ఉంటారు. ఓకే మనకైతే ఈ 2 అయితే దొరికేసాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ మనమైతే స్టోన్.
తినడానికి లేదా ఏంటి మష్రూమ్? మనం కుక్ చేసుకోవాలేమో. నాకు ఈ మష్రూమ్ వద్దు, ఏమొద్దు. ఫస్ట్ మనం మన హౌస్ అయితే చూసుకోవాలి. అయినా అంత పెద్దదైతే మార్క్ చేసాను, కనబడకుండా ఉంటుందా ఇక్కడి నుంచి? ఏందో తేడా కొడుతుంది, ఎటో వెళ్ళిపోతున్నట్టుంది గైస్. అసలు ఇలా స్నోవే మనకు తగలదు మన హౌస్ సైడ్ అయితే. ఏదో తప్పే వచ్చాం అనుకుంటూనే ఉన్నా ఎక్కడ వస్తామా అని. ఒక్క నిమిషం గైస్, మనమైతే ఇప్పుడు అర్జెంటుగా హౌస్ అయితే వెతుక్కోవాలి. విలేజ్ దొరికినా పర్వాలేదు, విలేజ్ నుంచి మన ఇల్లు విలేజ్కి సైడ్లోనే ఉంటుంది. అరే వేరే చోటుకి ఎక్కడికో వచ్చాము. ఒక్క నిమిషం ఆగండి, అటు సైడ్ వెళ్ళి చూడాలి. ఫస్ట్ ఇంట్లో ఏముందో చూద్దాం. ఈ ఇల్లు బాగా కట్టుకున్నారు, ఎవరు కట్టుకున్నారో కానీ. పిగ్, హార్సు. మన విలేజ్ ఇక్కడే ఉంటుంది. సరే, అరే అన్నీ అక్కడే ఉన్నాయి గైస్. ల్యాంప్ ఒకటి తీసుకుందాంలే. వచ్చింది ల్యాంప్, బాగానే ఉంది. ల్యాంప్ గురించి పక్కన పెట్టండి. మీ చెస్ట్లో ఏమేమి ఉన్నాయి? అన్నీ ఫుడ్డే. మన ఇల్లు అబ్బా ఇప్పుడు ఎక్కడుందిరా? ఇప్పుడు ఏం చేస్తాం? ఏంటిది? ఇది కూడా హౌసేనా? సరే, ఇక్కడ ఇవాళ నైట్ ఇక్కడ స్లీప్ వేసేద్దాం. అరే మనకి లాస్ట్ టైం కూడా ఇలాగే అయింది. సరే, ఇప్పుడైతే మనం ఇంకా బయలుదేరాలి. ఇల్లు అయితే వెతుక్కోవాలి గైస్, అన్ని సామాన్లు ఉన్నాయి. చాలా చెప్తున్నా కదా, చాలా అంటే చాలా ఉన్నాయి. ఐరన్ కూడా ఉన్నట్టుంది మన దగ్గర. అక్కడ కొంచెం ఐరన్ బూట్స్, ఐరన్ షవల్, ఇంకా గోల్డ్ది కూడా సంథింగ్ ఉండాలి మన దగ్గర. ఒబ్సిడియన్ కూడా. ఆగో అమ్మ దొరికింది. ఆగో ఆ స్టిక్సేగా మన హౌస్. అమ్మ దొరికింది గైస్. ఒక్కసారి మనకైతే షాక్ అయితే ఇచ్చింది మనది. చూసుకుంటూ ఉండాలి మనము. ఇంకా పెద్దది కడదామంటారా? అసలు కనబడట్లేదు. స్టోన్ షవల్ ఉంది కదా, డర్ట్ తవ్వి పెడదాం. పదరా నాయనా, నువ్వు ఇంకా స్లోగా వెళ్తే ఎప్పటికి వెళ్తావు? అమ్మో ఒక్కసారి టెన్షన్ పడ్డా. ఇంకా మనమైతే అవంతా తీసుకుందాం. స్టోన్ అయితే ఎక్కడైనా మైండ్ చేయొచ్చు, ఇదంతా కామన్. ఇంకా మనం ఇంటి నుంచి అన్నీ తీసుకెళ్ళిపోవడం బెస్ట్ నా ఉద్దేశంలో. మన ఇంటి నుంచి స్టోన్ పట్టుకెళ్ళిపోదామా ఒక పని చేసి? మళ్ళీ ఇంకెక్కడ దూరం వెళ్ళక్కర్లేదు. ఇక్కడ నుంచి మొత్తం స్టోన్ అంతా కలెక్ట్ చేసుకొని ఇలా కిందకి వెళ్తే చాలా దొరుకుతుంది కదా. ఇదంతా స్టోనే. పికాక్స్ పట్టుకొని మైనింగ్కి వెళ్ళిపోదాం. ఒరి అమ్మో, లోపలికి పడదామంటే ఇది అప్పుడు నేను మైనింగ్ చేసా, ఏమైనా దొరుకుతాయేమో అని. సరే, మనం ఇంక అన్నీ తీసుకొని వెళ్దాం. ఇంక అప్పుడే స్టార్ట్ చేసేయాలి. మన కొత్త హౌస్కి బయలుదేరదాం. డోర్స్ అప్పుడే వద్దులే. ఫస్ట్ మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్ ఒక జాలు 2 పెట్టుకుందాం. ఈ క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ పడితే అక్కడ పెట్టామనుకోండి, మరి తీయడం కష్టం. ఇది ఒక ప్రాబ్లం ఉంది. కానీ అది ఒక హౌస్ కూడా బాగుంది మనకు అక్కడ ఐస్ దగ్గర. కానీ ట్రీస్ దగ్గరలో లేవనుకుంటా. ఫర్నెన్స్ ఇవన్నీ తీసుకెళ్ళాలంటే మనకు చాలా టైం పడుతుంది. అదే మన దగ్గర కోబుల్ స్టోన్ ఉంది. ఓకే గైస్, మన దగ్గర కోబుల్ స్టోన్ ఉంది. 14 ఉంది. డర్ట్
ఇందులో కలిపేసి 63 బ్రిక్స్ ఇక్కడ వదిలేద్దామంటారా? కాపర్ కూడా ఉంది, ఇవన్నీ ఇంపార్టెంటే. గ్లాస్ కూడా ఓకే. ఓక్ బ్రిక్స్ ఇక్కడ వదిలేద్దామా? వద్దొద్దు, తీసుకుందాం. ఓకే డన్. ఫుడ్ ఐటమ్స్ వదిలేద్దాంలే, ఫుడ్ ఐటమ్స్ వద్దు. ఫస్ట్ ఇది కాదు, ఇక్కడ ఇదైతే తీసేద్దాం. అన్ని ఫుడ్ ఐటమ్స్ ఇక్కడే ఉన్నాయి. తీరా నాయనా, అయితే చెస్ట్ ఒకటి ఇక్కడికి వచ్చేస్తే చాలు, మీతో అన్నీ అక్కడే ఉండనివ్వండి. చెస్ట్ వచ్చేసింది. బ్రిక్స్తో ఏమైనా ఉంటుందా? మనకి ఫుల్ అయిపోయింది. షుగర్ ఒక్క నిమిషం, మనకు అందులో యూజ్ అయ్యేవి బుక్ ఉన్నట్టుంది. చెప్పే కదా అంతా వేస్టే. ఇది కూడా అక్కర్లేదు, సాప్లింగ్స్ తర్వాత చూసుకుందాం. ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఓకే డన్. ఇది అయిపోయింది, ఇంకొకటి పెడితే అయిపోతుంది. ట్యాప్ డోర్స్ వదిలేద్దాం. పైన బెడ్ ఉంది మనది, లేదు బెడ్ కూడా తీసేసా. ఇంకా బోట్ అక్కర్లేదు, అన్నీ ఇప్పుడు ఇంపార్టెంట్ అన్నీ తీసేసుకుందాం. వైట్ వూలు మనం ఇప్పుడు కొన్ని అయితే ఖాళీ చేయాలి. ఒక్క నిమిషం గైస్. ఫుడ్ ఐటమ్స్ వద్దు, పడేద్దాం, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మనకు అవంత ఇంపార్టెంట్ ఏం కాదు. అంతే, ఇది కూడా వేస్ట్. అంతే గైస్. ఇంక్ జాక్ దొరుకుతుంది జనరలే, కానీ గ్రేవ్ ఇది ఇక్కడే వదిలేద్దామా? చెస్ట్ కోల్ ఒక్కటి పెట్టుకుందాం. చార్కోల్ అక్కర్లేదు, డర్ట్ దొరుకుతుంది. సరే ఉండనియండి. డర్ట్ ఒకటి, కోబల్ స్టోన్ వదిలేసి, డర్ట్ గ్రేవులు అక్కర్లేదులే, దొరుకుతాయి. కాపర్ సరే ఒక్కసారికి వదిలేస్తున్నా. స్టెప్స్ ఓకే, స్టెప్స్ కావాలి, ఇంపార్టెంటే. ఇవి తయారు చేసుకుందాంలే గైస్ మళ్ళీ నెక్స్ట్ టైం. బండిల్ కూడా అక్కర్లేదు, లెదర్ కావాలి. ఇది అక్కర్లేదు, పువ్వు ఓకే. ఈ క్యారెట్ ఇవి కూడా అక్కర్లేదు, ఇక్కడే పెట్టేద్దాం. మళ్ళీ అక్కడ దాకా మనం వెళ్ళడం ఎందుకు, మళ్ళీ పడేసి అది ఇది. ఓకే, మనం ఇంకా ఇదైతే అక్కర్లేదు. చెస్ట్ కావాలి, సరే తయారు చేసుకుందాంలే. ఇంకా సరే ఇది కూడా తీసేద్దాం. అబ్బో ఇవన్నీ వచ్చాయా? ఆగండి. బండిలు కూడా అక్కర్లే, ఇంకా ఏమొచ్చాయి? అంతే, ఇవన్నీ ఇంపార్టెంటే. ఐరన్ బూట్స్ ఓకే గైస్, మనకి ఇంకా 4 బ్లాక్స్ ఖాళీ ఉన్నాయి. ఈ చెస్ట్ తీసుకున్నామా? చెస్టెస్ 2 వచ్చాయా? ఓకే డన్. ల్యాంతన్ తీసేయి. అరే ఇది వచ్చింది. ఇందులో ఎక్కడ గ్యాప్ లేదు, కింద పడేయడమే. ఇది కూడా పడేయమంటున్నా, వీడు తినేస్తున్నాడు. తినేది మా అమ్మ పడేశాడు. మనం ఇంకా ఏం తీసుకోలే కదా ఫుడ్ ఐటమ్స్. ఓకే డన్. ఇక్కడ ల్యాంతర్న్ కూడా తీసేసుకొని వెళ్ళిపోదాం, ఇంకా వెళ్తురు వస్తుంది. ఓకే, పైన కూడా మొత్తం తీసేసాను. ఇక్కడ స్టేర్స్ ఉన్నాయి రోయ్, ఓక్ స్టేర్స్ ఉంచుదామా? సరేలే, మనం తయారు చేసుకుందాం.
ఇంకా ఇదొకటి ఈ బోర్డు ఉంచేద్దాంలే. ల్యాంటర్న్స్ అన్నీ తీసేద్దాం ఇప్పుడే. ఈ ఎపిసోడ్లో మనమైతే అన్ని ప్యాకేజ్ నెక్స్ట్ హౌస్కి తీసుకెళ్ళిపోయేవన్నీ ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకుందాం. అంతే అనుకుంటా. అంతే గైస్. ఒరి అక్కడ వెళ్తుందిరా, ఇది వచ్చేసిందా? ఓకే, మన 24 వాటిలో అయితే ఇదైతే జాయిన్ అయిపోయింది. ఇక్కడ బర్త్డే చూడండి ఎన్ని పడ్డాయో. ఇంకా అటు సైడ్ వెళ్ళొద్దు, బెడ్ ఒకటి తీసేసుకో అంతే. అంతే గైస్, ఇంకా ఫైనాన్స్ ఇది తీసుకొని వెళ్ళిపోవడమే. స్టోన్ పికాక్స్ ఏది? పికాక్స్ ఇక్కడ పెట్టు. ఓకే, నెక్స్ట్ టార్చ్ అందులో వచ్చేసరి 25. ఇంకా చాలే, టార్చ్ ఎక్కువ అయిపోతుంది. ల్యాడర్ తీసేసి యూజ్ అవుతుంది నెక్స్ట్ అక్కడ మనకి హౌస్లో. అంతే గైస్, ఇంకా డోర్స్ ఇవి తీసుకొని మనం ఇంకా వెళ్ళిపోవచ్చు. బాయ్ బాయ్ హౌస్. ఇంకా మనం ఎప్పుడు కలుస్తామో తెలీదు, కలిసినప్పుడు చూద్దాం. అసలు ఇంక ఇటువైపు వస్తావు, అన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మెయిన్వి. అరే ఆ గోల్డ్ది సంథింగ్ ఉండాలి, చెస్ట్ ప్లేటా ఏదో, గోల్డ్ది ఏదో ఉండాలి మన దగ్గర. ఇప్పుడు ఒక స్టోన్ ఒక్కటి ఎక్కడన్నా దొరుకుతుంది మనకి. ఓకే గైస్, ఈ ఎపిసోడ్లో మనమైతే మనకి ఐస్ వీళ్ళు ఎలా తయారు చేస్తారబ్బా. ఓకే గైస్, ఈ ఎపిసోడ్లో మనమైతే మన పార్టీలకి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నా. మళ్ళీ కొత్త ఇల్లు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్.